OPS Organization, Folkart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lada, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఇవాల్టి వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ సిలబస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మై డియర్ 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఏమేం లెసన్స్ ఉంటాయి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నారన్నమాట. ఓకే, వెరీ ఫస్ట్ లెసన్ ఈజ్ రియల్ నంబర్స్. ఓకే, రియల్ నంబర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నారు. అసలు రియల్ నంబర్ ఏంటి, రియల్ నంబర్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. సో ఈ రియల్ నంబర్స్ అనే టాపిక్ కన్నా ముందు 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి అయితే మీరు నేర్చుకొని ఉంటారు. ఓకే, 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్ అనేటటువంటి టాపిక్ గురించి మీరు నేర్చుకున్నారు కదా. సో వాట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where q is not equals to 0, such type of numbers are called as rational numbers అని నేర్చుకున్నారనమాట. సో ఈ 9th క్లాస్లో ఈ రియల్ నెంబర్స్ అనే లెసన్లో మీరు రేషనల్ నెంబర్స్తో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి కూడా నేర్చుకోబోతున్నారు. మరి రియల్ నెంబర్ అంటే ఏంటి? సో అదే ఈ చాప్టర్లో మీరు నేర్చుకోబోతున్నారు. ఓకేనా? సో ద కలెక్షన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్స్. ఓకే, కాబట్టి మీరు ఇంతవరకు రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారు. 9th క్లాస్లో ఈ ఫస్ట్ చాప్టర్లో రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్తో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా నేర్చుకోబోతున్నారు. అదేవిధంగా వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఆల్రెడీ 8thలో నేర్చుకున్నారు కదా. సో ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఒక టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చినప్పుడు దాన్ని p/q ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా ఒక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇచ్చినప్పుడు దాన్ని p/q ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ రియల్ నెంబర్స్ అనే లెసన్లో ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎలా ఉంటుంది, ఆ ఇర్రేషనల్ నెంబర్కి డెసిమల్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ఒక ఇర్రేషనల్ నెంబర్కి డెసిమల్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఈ లెసన్లో అయితే నేర్చుకోబోతున్నాం. వాటితో పాటు సో రేషనలైజింగ్ ద డినామినేటర్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, తర్వాత సెకండ్ లెసన్ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే లెసన్లో మీరు నేర్చుకోబోయేది ఏమరా అంటే, మీరు 8th క్లాస్ వరకు ఫ్యాక్టరైజేషన్ అనేటటువంటి లెసన్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనేటటువంటి లెసన్ కూడా నేర్చుకున్నారు. అదేవిధంగా 7th క్లాస్లో ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ లెసన్స్ అన్నీ కూడా మీరు 8th, 7th, 6th ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, 7th క్లాస్లో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, అదేవిధంగా 8thలో కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకొని ఉంటారు కదా. సో అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? 7th క్లాసే తీసుకోండి, టర్మ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత టర్మ్స్లో టైప్స్ ఆఫ్ టర్మ్స్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, ఆల్జీబ్రాయిక్ టర్మ్స్, న్యూమరిక్ టర్మ్స్ ఇలాంటివి నేర్చుకున్నారు. తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి నేర్చుకున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్లో కూడా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, న్యూమరిక్ ఎక్స్ప్రెషన్స్ ఈ విధంగా అవన్నీ నేర్చుకున్నారు కదా. సో దాని కంటిన్యూయేషనే ఈ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. సో ఈ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాము. సో దాని కంటిన్యూయేషన్ ఇక్కడ వస్తుంది అనమాట. అంటే పాలినోమియల్ అంటే ఏంటి? మీరు ఇంతకుముందు ఎక్స్ప్రెషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు కదా. ఆ ఎక్స్ప్రెషన్ని ఆ ఎక్స్ప్రెషన్స్లో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో పాలినోమియల్ కూడా ఒక ఎక్స్ప్రెషనే, వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే పాలినోమియల్ అంటే ఏంటి, ఆ పాలినోమియల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంతోపాటు మీరు ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటి డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ అది మళ్ళీ ఇక్కడ రాబోతుందండి. దాంతోపాటు ఒక పాలినోమియల్ని ఇంకో పాలినోమియల్తో ఎలా డివైడ్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ని, అదేవిధంగా టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదే కాన్సెప్ట్ మళ్ళీ 10th క్లాస్లో పాలినోమియల్స్ అనే లెసన్గా మీకు వస్తుంది. కాబట్టి 10th క్లాస్లో మీరు ఆ చాప్టర్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే దానికి 9th క్లాసే బేస్ అన్నమాట. సో 9th క్లాస్లో ఎవరైతే ఈ చాప్టర్ని పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనేటటువంటి
టాపిక్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటారో 10th క్లాస్లో కూడా మీకు పాలినోమియల్స్ అని థర్డ్ లెసన్ వస్తుంది. ఆ లెసన్ మీకు బాగా అర్థమవుతుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను, ఈ రియల్ నంబర్స్ అనేటటువంటి టాపిక్ మళ్ళీ 10thలో వస్తుందండి. 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ కూడా రియల్ నెంబర్సే. ఓకేనా? 10th క్లాస్లో మీరు దీని తర్వాత పోర్షన్ మీరు నేర్చుకోబోతారన్నమాట. అంటే రియల్ నెంబర్స్లో 10thకి వెళ్ళిన తర్వాత మీకు యూక్లిడ్, డివిజన్ లెమ్మా అలాంటి కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అక్కడ కూడా ఫస్ట్ లెసన్ పేరు రియల్ నెంబర్సే. ఓకే, కాబట్టి ఇప్పుడు 9th క్లాస్లో మీరు నేర్చుకోబోయేది ఇర్రేషనల్ నెంబర్స్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, దాంతోపాటు రేషనలైజింగ్ ద డినామినేటర్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కూడా ఇక్కడ మనము నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత ఈ పాలినోమియల్స్ అనే లెసన్, పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. దాని తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి లెసన్ అన్నమాట. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనే లెసన్కి బేస్ ఏమరా అంటే యూక్లిడ్ అనేటటువంటి సైంటిస్ట్ రాసినటువంటి బుక్స్. సో యూక్లిడ్ అనే సైంటిస్టు మ్యాథమెటిక్స్కి సంబంధించి కొన్ని యూక్లిడ్ పోస్టులేట్స్, యూక్లిడ్స్ యాక్సియమ్స్ అంటూ కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో చెప్పాలి అంటే ఈ అన్ని చాప్టర్స్లోనూ చాలా చిన్న చాప్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనేటటువంటి ఈ చాప్టర్. ఆ తర్వాత లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ కాన్సెప్ట్. లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. లైన్స్ అండ్ యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. సో అంటే యాంగిల్స్లో మీరు నార్మల్గా ఏం నేర్చుకొని ఉంటారు? సో ఫస్ట్ థింగ్ జీరో యాంగిల్, అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అప్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఇవి నేర్చుకుని ఉంటారు. వాటితో పాటు 7th క్లాస్లో మీరు లైన్స్ అండ్ యాంగిల్స్ అనే లెసన్ 7thలో కూడా వచ్చింది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ 7th క్లాస్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో మళ్ళీ మీరు ఏ యాంగిల్స్ నేర్చుకున్నారు? కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా. వాటితో పాటు మీరు ఆల్టర్నేట్ ట్రాన్స్వర్సల్, ప్యారలల్ లైన్స్, అదేవిధంగా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, ఓకేనా, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, వాటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు. అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటారు. ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు కదా. వీటన్నిటికీ సంబంధించినటువంటి చాప్టరే ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటటువంటి చాప్టర్. క్వశ్చన్స్ అయితే కొంచెం మీరు ఎప్పుడైతే ఈ ప్రీవియస్ చాప్టర్స్ గురించి మీరు నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి మేము అప్పుడు చదవలేదు, ఇప్పుడు పరిస్థితి ఏమి? ఓకేనా, డెఫినెట్గా ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం కన్నా ముందే ఆ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మేము ఇస్తాం. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్స్ ప్రీవియస్ క్లాసెస్లో చదవలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసినట్లయితే ఈ టాపిక్ మీద ఒక ఇంట్రడక్షన్ అయితే, సో దీని మీద ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీ అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్ జామెట్రీకి కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం నార్మల్గా పాయింట్ సిస్టమ్ అనేది చూస్తూ ఉంటాం. అంటే పాయింట్స్ అంటే ఏమిరా అంటే జనరల్గా దిస్ ఈజ్ ఏ పాయింట్, ఓకే, దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ ఏ పాయింట్. సో దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అండ్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ బి. ఈ పాయింట్నేమో సి. ఎందుకంటే పాయింట్స్ని ఎప్పుడు కూడా మనము క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని 1 by 1 జాయిన్ చేసామనుకోండి, ఓకే, ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అయింది. సో నార్మల్ జామెట్రీలో మనం ఏం నేర్చుకుంటాము? ఈ పాయింట్స్ని వర్టీసెస్ అంటారనేసి, అదేవిధంగా లైన్ సెగ్మెంట్స్ని ఎడ్జెస్ అంటారనేసి, సో ఈ వర్టీసెస్ దగ్గర ఫామ్ అయినటువంటి వీటిని యాంగిల్స్ అంటారని మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఆ మామూలు జామెట్రీలో పాయింట్స్ని పాయింట్స్గానే తీసుకుంటూ ఉంటారు. కోఆర్డినేట్ సిస్టంలో ఆ పాయింట్ని ఎక్స్, వై, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్తో డినోట్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీ. ఓకే, సో పాయింట్స్ని మనం పాయింట్స్లో 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. 1 ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ 1 ఈజ్ వై కోఆర్డినేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ షీట్ అనుకుంటే దిస్ ఈజ్ వై కోఆర్డినేట్, దిస్ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేటటువంటి ఒక పాయింట్ తీసుకుందాం. అదేవిధంగా వై యాక్సిస్ మీద 7 అనేటటువంటి ఒక పాయింట్ని తీసుకుందాం. ఓకేనా, 2 అనే పాయింట్ దగ్గర ఉండేటటువంటి లైన్ ఇలా ప్రొడ్యూస్ చేసి 7 దగ్గర లైన్ ప్రొడ్యూస్ చేస్తే ఈ 2 లైన్స్ దగ్గర సో ఇక్కడ ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ ఏమని చెప్పొచ్చు? 2, 7 అని చెప్పొచ్చు. దీన్నే కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పడం
జరుగుతుందన్నమాట. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేటటువంటి లెసన్ చెప్పినప్పుడు మీరు విన్నట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు బాగా అర్థమవుతుంది. దీనివల్ల మీకు ఒక యూజ్ అయితే ఉందండి. సేమ్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ అనే పేరుతో మళ్ళీ 10th క్లాస్లో మళ్ళీ లెసన్ ఉందండి. సో ఆ చాప్టర్ ఏమరా అంటే ఈ చాప్టర్ కానీ మీకు బాగా అర్థమైంది అంటే ఆ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ చాప్టర్లో మీకు ఏం నేర్పిస్తామంటే ఒక పాయింట్ అనేది ఎలా ఉంటుంది, సో పాయింట్ని ఎలా ప్లాట్ చేయాలి, అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి, వై యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా, ఒక పాయింట్ దగ్గర నుంచి వై యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అదే పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు 9th క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆ కాన్సెప్ట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే 10th క్లాస్లో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సేమ్ నేమ్తో మళ్ళీ చాప్టర్ ఉంది కోఆర్డినేట్ జామెట్రీ. ఆ తర్వాత లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మామూలుగా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఎలా నార్మల్గా 8th క్లాస్లో మీకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనేటటువంటి లెసన్ అయితే మీరు చదువుకున్నారు. ఏంటి సెకండ్ లెసన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, అదే 7th వచ్చేసరికి సింపుల్ ఈక్వేషన్స్ అనేటటువంటి లెసన్ అయితే చదువుకోవడం జరిగింది. అదేవిధంగా 6th క్లాస్కి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా అనే లెసన్ ఆ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్కి పనికొస్తుంది. ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. 6th క్లాస్లో మీరు ఒక ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది, ఈక్వేషన్లో ఉండేటటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. అదేవిధంగా అదే 6th క్లాస్లో మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది కూడా నేర్చుకున్నారు. 7th వచ్చేసరికి ట్రాన్స్పోజింగ్ మెథడ్ అనేది నేర్చుకోవడం జరిగింది సింపుల్ ఈక్వేషన్స్ అనేటటువంటి లెసన్లో. దాంతోపాటు మనము ఒక సెంటెన్స్ ఇచ్చేసినప్పుడు ఆ సెంటెన్స్ నుంచి ఈక్వేషన్ని మనం ఎలా ఫామ్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 8th వచ్చేసరికి మీరు సింపుల్ ఈక్వేషన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని అయితే నేర్చుకున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే సింపుల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus b is equals to 0 or ax plus b is equals to c. So this is the simple equation or a linear equation in 1 variable. ఇక్కడ a ని b ని c ని కాన్స్టెంట్స్ అంటారు. ఇంకా చెప్పాలంటే a is called as coefficient of x. ఓకే, అది దిస్ ఈజ్ ఇక్కడ వేరియబుల్ ఎక్స్ మాత్రమే, అంటే ఒకే వేరియబుల్ తీసుకున్నాము. మిగతా ఏబిసి ఈ 3 కాన్స్టెంట్స్ కాబట్టి మనం తీసుకున్నటువంటి వేరియబుల్ ఒకటే. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. మీరు 8th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇక్కడ మీరు నేర్చుకునేది ఏమిటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ వేరియబుల్స్ ఏంటి అంటే ఎక్స్, వై. ఓకేనా, తీసుకున్నప్పుడు ఈ 2 వేరియబుల్స్తో ఒక లీనియర్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయొచ్చు అంటే, సో దట్స్ జనరల్ ఫామ్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్స్ అండ్ వై ఆర్ వేరియబుల్స్. ఎక్స్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, b is the coefficient of y and c is constant. చెప్పాలంటే a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ 3 కూడా కాన్స్టెంట్, అంటే వాటికి ఒక ఫిక్స్డ్ వాల్యూస్ అనేది ఉంటుంది. x వాల్యూ, y వాల్యూ, xకి వైకి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, దట్స్ వై x and y ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్ అండ్ a, b, c ఆర్ కాల్డ్ యాజ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఓకే, సో ఇది ఒక ఫామ్ అయితే ఇంకొక ఫామ్ ఏంటి అంటే ax ప్లస్ by ఈజ్ ఈక్వల్స్ టు c. ఓకేనా, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఓకే, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే మనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్, డైలీ లైఫ్ సిచ్యువేషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ డైలీ లైఫ్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్లో మనకి 2 అన్నోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 అన్నోన్స్కి 2 వేరియబుల్స్ని అయితే మనం రిప్రజెంట్ చేసి ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. సో ఇప్పుడు కానీ మీరు హౌ టు ఫార్మ్ ఎన్ ఈక్వేషన్, హౌ టు ఫార్మ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని ఈ 9th క్లాస్లో నేర్చుకున్నట్లయితే దీని కంటిన్యూయేషన్గా 10th క్లాస్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ అది 4th లెసన్. సో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఈ కాన్సెప్ట్ని అయితే బాగా నేర్చుకోవాలి. తర్వాత మీరు గమనించినట్లయితే ట్రయాంగిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్. ట్రయాంగిల్స్ అంటే మీకు అందరికీ తెలుసు. సో 3 సైడ్స్ ఉండేటటువంటి ఒక క్లోజ్డ్
ఫిగర్ని ఏమంటారంటే ట్రయాంగిల్స్ అని అంటారు. మరి ట్రయాంగిల్స్కి సంబంధించి ఒక సపరేట్ లెసన్ అయితే ఉంది. అంటే ఈ లెసన్లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు అంటే మేజర్గా చెప్పాలి అంటే ఈ లెసన్లో మీరు కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని అయితే నేర్చుకోబోతున్నారు. అసలు కాంగ్రుయెన్సీ అంటే ఏంటి అంటే రెండు ట్రయాంగిల్స్ సేమ్ షేప్ ఉండి సేమ్ సైజులో ఉంటే ఆ టూ ట్రయాంగిల్స్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనేసి అంటారనమాట. మరి రెండు ట్రయాంగిల్స్ సేమ్ షేపు సేమ్ సైజు ఉన్నాయనేసి మనం ఎలా చెప్పగలము అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, మరి అవి రెండు ఈక్వల్గా ఉంటే టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. సో అంటే మనం రెండు కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. కానీ రెండు కండిషన్స్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట, కాంగ్రుయెన్సీ రూల్స్ అంటారు. ఆ కాంగ్రుయెన్సీ రూల్స్ అన్నీ కూడా ఈ ట్రయాంగిల్స్ అనేటటువంటి లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ అంటే మీకు అందరికీ తెలుసు, 4 సైడ్స్ ఉండేటటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అనేసి అంటారు. సో ఈ చాప్టర్లో మనం ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని థీరమ్స్ అయితే ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు క్వాడ్రిలేటరల్స్. సో 4 సైడ్స్ ఉండేది ట్రెపీజియం, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్, కైట్, వీటన్నిటిని కూడా క్వాడ్రిలేటరల్స్ అని అంటారు. అవన్నీ కూడా ఈ చాప్టర్లో రావడం జరుగుతుంది. దాంతోపాటు ఆల్రెడీ మీరు 8th క్లాస్లో కూడా క్వాడ్రిలేటరల్స్ అనేటటువంటి లెసన్ని చెప్పడం జరిగింది. ఆ లెసన్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఈచ్ క్వాడ్రిలేటరల్ ఆ కాన్సెప్ట్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే స్టాటిస్టిక్స్, ఓకే, డేటా హ్యాండ్లింగ్, ఓకే, ఇలాంటి టాపిక్ రిలేటెడే స్టాటిస్టిక్స్. మీరు ఆల్రెడీ 8th and 7th క్లాస్లో మీన్, మోడ్, మీడియన్ అనేటటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా. మీరు 7th and 8th క్లాస్లో మీరు ఎలా నేర్చుకున్నారు మీన్, మోడ్? సో కొన్ని అబ్జర్వేషన్స్, ఒక 5-6 అబ్జర్వేషన్స్ ఇచ్చేసి, అంటే 5-6 నెంబర్స్ ఇచ్చేసి ఫైండ్ మీన్, ఫైండ్ మోడ్, ఫైండ్ మీడియన్ అనేటటువంటి మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీన్ అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మోడ్ అయితే సో మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము దాంట్లో హైయెస్ట్ రిపిటేషన్ మనకి మోడ్ అవుతుంది. మీడియన్ అంటే మిడిల్ అబ్జర్వేషన్. మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ 2 థింగ్స్. ఇవన్నీ కూడా మీరు 8th క్లాస్ వరకు నేర్చుకున్నారు. అంటే ఈ 8th క్లాస్ వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు 8th క్లాస్లో మాత్రం మీరు ఏం నేర్చుకొని ఉంటారు అంటే ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. అక్కడ క్లాస్ ఇంటర్వెల్స్, టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ, ఇన్ని టాపిక్స్ రావడం జరుగుతుంది. దాని కంటిన్యూయేషనే స్టాటిస్టిక్స్ అనమాట. ఈ క్లాస్లో మీరు ఈ స్టాటిస్టిక్స్ ఎంత బాగా నేర్చుకుంటారో 10th క్లాస్లో కూడా అగైన్ స్టాటిస్టిక్స్ వస్తుంది. ఆ స్టాటిస్టిక్స్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఈ టాపిక్ మీకు ఆల్రెడీ తెలుసు. 3 డైమెన్షన్ షేప్స్. 3 డైమెన్షన్ షేప్స్ ఏవేవి మీరు గమనించినట్లయితే 3 డైమెన్షన్స్ క్యూబ్, క్యూబాయిడ్, కోను, సిలిండరు, స్పియరు, హెమిస్పియరు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు కదా. మరి దాని లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడమే ఈ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అనేటటువంటి లెసన్ అన్నమాట. సో ఈ లెసన్ మీరు ఎంత బాగా అయితే నేర్చుకుంటారో 10th క్లాస్లో మెన్సురేషన్ అనే లెసన్ వస్తుంది. సో 10th లెసన్ అక్కడ. ఆ 10th లెసన్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ లెసన్ మీరు బాగా మోస్ట్లీ ఇందులో ఫార్ములాస్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ ఫార్ములాస్ని అప్లై చేస్తూ మనము ఆన్సర్ అయితే చేయాల్సి వస్తుంది. తర్వాత ఏరియాస్, ఓకేనా? ఏరియాస్కి సంబంధించిన కొన్ని థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్ని ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్కిల్స్, ఓకేనా? నార్మల్గా మనం సర్కిల్ గురించి ఏం నేర్చుకుంటాము? సర్కిల్, సర్కంఫరెన్స్, తర్వాత పెరిమీటరు, రేడియస్, ఆ తర్వాత డయామీటర్, ఇంతవరకే మనం నేర్చుకొని ఉంటాం. ఈ కాన్సెప్ట్లో మనము హౌ టు ఫార్మ్ ఎన్ యాంగిల్, తర్వాత హౌ టు ఫార్మ్ ఎన్ యాంగిల్ ఇన్ ద సర్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రేడియస్, ఈ విధంగా కొన్ని కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ఈ చాప్టర్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ఈ లెసన్ మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ లెసన్ అనమాట. మీరు మామూలుగా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మీరు ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే 3 సైడ్స్ అన్నా ఉండాలి, 2 సైడ్స్ 1 యాంగిల్ అన్నా ఉండాలి. కానీ ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక సైడ్ లెంగ్త్ ఇస్తారు, మిగతా 2 సైడ్స్ లెంగ్త్స్ని యాడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక బేస్ యాంగిల్ ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఒక ట్రయాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి లాంటి టాపిక్స్ గురించి ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత
ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్, మనకి ఎంత ఛాన్స్ ఉంది. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు ఎంత రిజల్ట్ వస్తుంది, ఏం రిజల్ట్ వస్తుంది అనేది ఎవరం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డైస్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో మనం ముందుగా ఊహించలేం. ఓకేనా? ఇదే ఆన్సర్ వస్తుందని పర్టికులర్గా చెప్పలేము. అలాంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మరి అలాంటి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు మనకు కావలసినటువంటి ఆన్సర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసేదే ఈ ప్రాబబిలిటీ అనేటటువంటి చాప్టరు. ఈ ప్రాబబిలిటీ కూడా స్టాటిస్టిక్స్లో వన్ ఆఫ్ ద సబ్ టాపిక్. తర్వాత ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు, ఎన్ని వేస్లో ప్రూవ్ చేయొచ్చు అనేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్స్ ఆఫ్ 9th క్లాస్. ఓకే, సో మనకు అప్కమింగ్ వీడియోస్లో టోటల్గా మీకు 2 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది టోటల్గా. సో ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్. ఓకే, సో ఈ లెసన్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఓకే, ఈ లెసన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.